5 ఏళ్ల పాటు ప్రజలకు మంచిగా సేవలందించాం. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వెల్లడి. ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల పదవి ఉండడంతో ఆయా మండలాల్లో ఆహ్లాదకరంగా సన్మానాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వారి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానం చేశారు. వారు చేసిన సేవలను అధికార యంత్రాంగంతో పాటు పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజ్, జెడ్పీటీసీ విజయ నిర్మల రమణారెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్ నాయక్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ హుస్సేన్, ఎంపీడీఓ యశోద, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, మాజీ ఎంపీపీ గుండాల్, ఎంపీటీసీ సభ్యులు వడ్ల శేఖర్, ఎంపీటీసీలు కల్పన యాదయ్య, సత్తెమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంతో సంతృప్తిగా ప్రజలకు సేవలు అందించామని, 5 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులుగా మంచి పనులు చేశామని, 5 ఏళ్ల పాటు ఈ పదవి ఎంతో సంతృప్తి ఇచ్చిందని వారు వెల్లడించారు. వీడియో పెట్టావనా చాలు సురేష్ లాగా అట్లా ఫోటో దింపుతుండాలి. మీరు కనిపిస్తారు మేడం, కొంచెం కనిపిస్తారు. సెక్రటరీ సార్ మీరు దగ్గర అదేవిధంగా మన పంచాయతీ కార్యదర్శులు కూడా ఎంపీ గారికి సన్మానం కాబట్టి వెంకటరెడ్డి సారు, మరి కృష్ణ సారు, సీనియర్ అసిస్టెంట్ వేణు సారు, అందరికీ అందరూ ఉన్న శేఖరాలను సత్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు శుభాభివందనం. మరి ఎంపీపీ, ఎంపీఓ మేడం అందరూ దయచేసి ఎవరు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా దేశంలో వివిధ రాష్ట్రంలో లేని వ్యవస్థ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. అందులో భాగంగా 5 అంచెల వ్యవస్థలో భాగంగా ఎంపీటీసీ వ్యవస్థ, జెడ్పీటీసీ వ్యవస్థలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ వ్యవస్థనే కొనసాగుతుంది. అయితే గత 5 ఏళ్ల నుండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీగా కొనసాగిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నేటితో వాళ్ళు వారి పదవి ముగిస్తుండడంతో హన్వాడ, మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో హన్వాడలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఘన సన్మానం జరుగుతుంది. అందులో భాగంగా వారంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ 5 ఏళ్ల పరిపాలన, ఈ 5 అంచెల వ్యవస్థ
ఇలాగనే ఉండి కొనసాగాలా, లేకుంటే ఇంకేమైనా వ్యవస్థలు ఉండాలా, ఇందులో ఎలాంటి మార్పులు రావాలి, వీళ్ళ అధికారాలు ఏంటివి, వీళ్ళ అధికారాలు ఈ 5 ఏళ్ల పాటు ఇలా వినియోగించుకున్నారనే వ్యవస్థని మనము ఇక్కడ ఎంపీపీ బాలాజీ గారు వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే, ఈ 5 ఏళ్ళు మీరు మీ పదవిలో ఎలాంటి తీర్పు ఇచ్చింది? మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాకు ఈ మండలానికి ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది. నాకు ఈ మేము అడిగేది మండలంలో ఏంటంటే ఈ 5 ఏళ్ళు మీరు పదవిలో ఉండగా ఎలాంటి తృప్తినిచ్చింది? మాకు ఈ ఎంపీపీ పదవి ఈ 5 సంవత్సరాలు మా మండలంలో అనేక కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎందుకంటే విద్య పట్ల 2 మరి ఎన్జేపీ గురుకులాలు కానివ్వండి, ఒక ఎస్సీ హాస్టల్, అదేవిధంగా అన్ని మనములకు మనబడి పాఠశాలలు అన్నీ కూడా దాదాపుగా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ పుణ్యాన ఈ మండలంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు సేవ చేసాము. మాకు అన్ని విధాల మా నాయకుడు మరి అండదండలు కొట్టి దాదాపు ఈ మండలంలో 85% అన్ని వర్కులు కూడా పూర్తి చేసినందుకు నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ఆయన లేనట్లున్నారు. ఇక్కడ జెడ్పీటీసీ గారు జయనిర్మల ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. ఈ 5 ఏళ్ల జెడ్పీటీసీగా ఆమె పదవి కూడా రేపటితో ముగిస్తుంది. ఆ మండల జెడ్పీటీసీ కాబట్టి ఆమెను కూడా సన్మానించింది. ఆ విషయం అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది సన్మానం? నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు మంత్రి సీనియర్ నాకు పిలిచి పదవి ఇచ్చినందుకు జెడ్పీసీ చాలా సంతోషంగా ఉంది. నాకు అన్ని అభివృద్ధులు కూడా చాలా బాగా జరిగాయని శ్రీకన్నది ప్రభుత్వం చాలా బాగుంది. ఇక్కడ వైసీపీకి లక్ష్మీ గారు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. ఏమనిపిస్తుంది సన్మానము? మంచిగా అనిపిస్తుంది సార్. చిన్న ఇచ్చిందని దూరం అని ఈరోజు చాలా మంచిగా ఉందని. ఇక్కడ హన్వాడ 2వ ఎంపీటీసీ కల్పన ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకున్నాం. చిన్న వయసులో మీకు ఈ ఎంపీటీసీ పదవి వచ్చి 5 ఏళ్ళు ఎలా ఎలా అనిపిస్తుంది? రాజకీయాలకు వచ్చినాక ఏమో అభివృద్ధి పనులు చేసినాం. అలాగే ఏ ప్రజలకు సమస్య ఉన్నా మనకు వచ్చిన సమస్యని మా వల్ల అయినంత వరకు మేము అదేవిధంగా అన్నమాట డెవలప్ కావడానికి ఏది లేకపోయినా అనుకో మాకు అన్ని సహకరించి అందరూ మాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు. ఇది హన్వాడ మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎంతో ఆహ్లాదకరంగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాకు ఈ 5 ఏళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది అని చెప్తున్నారు. ముందు చూపు, మహబూబ్ నగర్, హన్వాడ, తిరుపతయ్య.